పూర్వం కొండల మధ్య ఒక అందమైన గ్రామంలో చాలామంది వ్యక్తులు రకరకాల పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవారు. వ్యవసాయంతో పాటు చెక్క పనులు, కుండలు తయారు చేయటం, బట్టలు నేయడం లాంటి పనులు కూడా జరుగుతూ ఉండేవి. ఎటు చూసినా ఏదొక పని జరుగుతూ సస్యశ్యామలంగా జరుగుతూనే ఉండేది. అదే ఊర్లో రామ్మూర్తి అనే వ్యక్తి ఉండేవాడు. అతను వ్యవసాయం చేసుకుంటూ భార్య సుజాత అలాగే కొడుకు శ్రీకాంత్ని పోషిస్తూ ఉండేవాడు. కొడుకుని మంచి చదువులు చదివించాలి అనే కోరిక బలంగా ఉండేది. భర్త కొడుకుల బాగోగులు తప్ప సుజాతకి ఇక ఏమీ పట్టేది కాదు. అప్పుడప్పుడు రామ్మూర్తి కొడుకుని పక్కన పెట్టుకుని ఈ విధంగా చెబుతూ ఉండేవాడు. ఇదిగో నాన్న, నువ్వు బాగా చదువుకోవాలి, సూటు బూటు వేసుకోవాలి, మంచి ఉద్యోగం చెయ్యాలి, ఊళ్ళో గౌరవంగా బతకాలి, నన్ను శ్రీకాంతోళ్ళ నాన్న అని అందరూ పొగడాలి. కొడుకు ఆ మాటల్ని వింటూ ఉండేవాడు. అంటూ 10వ తరగతి చదువుతున్న శ్రీకాంత్కి చెప్పేవాడు. అవన్నీ విన్న తర్వాత శ్రీకాంత్ రామ్మూర్తితో, నాన్నా, నేను బాగా చదువుకుంటానన్నా, నిన్ను అమ్మని బాగా చూసుకుంటాను, మనకి కష్టాలు లేకుండా చేస్తాను. పేదవాడి కష్టాలు ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఉంటాయి బాబు అని చెప్పాడు. ఇలా తండ్రి కొడుకు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు రామ్మూర్తి ఉదయాన్నే నిద్రలేచి భూదేవికి నమస్కరించి పొలానికి వెళ్లాడు. ఆ పొలం దగ్గర ఆ ఊరి జమీందారైన భూపతి కూర్చొని ఉన్నారు. రామ్మూర్తికి ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగిందా అని ఆలోచిస్తూ భయపడుతూ భూపతి దగ్గరికి వెళ్లాడు రామ్మూర్తి. అయ్యా నమస్కారం, మీరిక్కడికొచ్చారేంటయ్యా? కబురు పెడితే నేనే వచ్చానుగా, చెప్పండయ్యా. నా పొలం దగ్గరికి నేను రావటమే మంచిది. పంట మాత్రం చాలా బాగా పండింది. ఏదో దేవుడి దయ వల్ల ఈసారి బాగానే పండిందయ్యా. దేవుడేంటి రామ్మూర్తి, నీ కౌలుకిచ్చింది నేను, పురుగుల మందుకు అప్పిచ్చింది నేను. ఇన్ని చేస్తే దేవుడు అంటావేంటి? అసలు ఆ దేవుడేం చేశాడు? అయ్యా, అది కౌలు డబ్బులు ఇంకా ఎరువు డబ్బులు మొత్తం పంటమ్మకిత్తానయ్యా. నాకు కొంచెం సమయం ఇవ్వండి. పోయిన సంవత్సరం కూడా ఇదే చెప్పావు మూర్తి. సంవత్సరాలు దాటుతున్నాయి, కానీ నీ అప్పు తీరట్లా. అయ్యా, పోయినేడు వానలు పడక పంటలు సరిగ్గా పండలేదు. మీకు కూడా తెలిసిందే కదయ్యా. ఈ ఏడు ఖచ్చితంగా తీరుతానయ్యా. తెలిస్తే నాకు పొలానికి ఏం సంబంధం? నీ అప్పుకి ఈ పంటకి జప్తు చేస్తున్నాను. బయలుదేరు, మిగతా లెక్కలు మళ్ళీ చూసుకుందాం. అయ్యా, ఇప్పుడు పంట మొత్తం తీసుకుంటే నేను నా కుటుంబం రోడ్డును పడతామయ్యా. అయ్యా, ఈసారి పంట విలువ చాలా ఉంటుందయ్యా. దానికి నన్నేం చేయమంటావు? ఇందాకన్నావుగా దేవుడి దయ్యాని, ఆ దేవుడు ఏదోటి చేస్తాలే ఓ అంటూ రామ్మూర్తి గురించి పట్టించుకోకుండా తన మనుషుల్ని పొలంలోకి పంపించాడు. అయ్యా అయ్యా అని రామ్మూర్తి ఎంత బ్రతిమలాడుకున్నా భూపతి వినకుండా పంట కోసేశాడు. దాంతో రామ్మూర్తికి దిక్కుతోచలేదు. అయోమయ స్థితిలో దిగులు ముఖంతో ఇంటికొచ్చాడు. భార్య సంతోషం, కొడుకు చదువు అన్నీ రామ్మూర్తి కళ్ల ముందు తిరుగుతున్నాయి. ఇక ఇంటి లోపలికి వెళ్లకుండా ఇంటి ముందు బాధతో రామ్మూర్తి కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. భర్తని ఎప్పుడూ కూడా ఆ స్థితిలో చూడని సుజాత వచ్చి రామ్మూర్తి పక్కన కూర్చుంది. ఏవైందండి, ఎందుకలా ఉన్నారు అని ఎంతో ఆప్యాయంగా నెమ్మదిగా అడిగింది. ఇంకేం కావాలి సుజాత? కావాల్సింది జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. కుటుంబం వీధి మీదకొచ్చింది. పంట మొత్తం ఆ భూపతి లాక్కున్నాడే అంటూ జరిగిన విషయం మొత్తం కోపం మరియు కన్నీళ్లతో చెప్పాడు. ఎప్పుడూ చందమామలాగా ప్రసన్నంగా ఉండే రామ్మూర్తి ముఖం బాధతో నిండిపోయింది. సన్నటి కన్నీటి పొర రామ్మూర్తి కళ్ళల్లో ఉంది. అవి సుజాత గమనించింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావటంలా. వ్యవసాయం చెయ్యాలంటేనే భయం వేస్తుంది. ఏవండి, మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీలా పడిపోతే ఎలా? నేను మన అబ్బాయి ధైర్యంగా ఉండేది పంట బాగా పండిందనో డబ్బులు ఉన్నాయనో కాదు, మీరున్నారని. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు తెలివైన వాళ్ళు, తప్పకుండా మీకు ఏదొక దారి దొరుకుతుంది. పేదరికం ఒక్కోసారి తెలివితేటల్ని కప్పేస్తుంది అంటూ రామ్మూర్తి డీలా పడిపోయాడు. సుజాత చాలాసేపు రామ్మూర్తికి ధైర్యం చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. రామ్మూర్తి సుజాత చెప్పిన మాటలకి ఆలోచనలో పడతాడు. అలా వీధిలో చూస్తే తన కొడుకు శ్రీకాంత్తో కలిసి కొంతమంది పిల్లలు సైకిల్ అలాగే బైక్ టైర్లతో ఆడుకుంటూ కనిపించారు. దాంతో రామ్మూర్తికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. తనకి తెలిసిన రైతులందరి దగ్గరకు వెళ్లి పాడుపడిన టైర్లన్నీ తెచ్చాడు. వీధిలో ఉపయోగం లేని టైర్లని కూడా సేకరించి ఇంటికి తెచ్చాడు. వాటిని సగానికి కోసి మట్టితో నింపి ఇంటి ఆవరణలో ఉంచాడు. ఇంకొన్ని ఇంటి డాబా మీద అమర్చాడు. ఇక కూరగాయల మొక్కలు, పూల మొక్కలు కూడా నాటాడు.
వ్యవసాయం వచ్చిన మనిషి కాబట్టి మొక్కల్ని మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వాటికి ఎప్పుడేం కావాలో చూసుకుంటూ ఉండేవాడు. సుజాత శ్రీకాంత్లకి కూడా తన తండ్రికి సహాయం చేసేవారు. కూరగాయలైతే బాగా కాసాయి, పూలు కూడా బాగానే పూసాయి. వాటిని తీసుకుని వెళ్లి అమ్మాడు. మెల్లిగా రామ్మూర్తి అమ్మే కూరగాయలకి పూలకి మంచి పేరొచ్చింది. దేవుడికిష్టమైన మల్లెపూలు, ఆడవాళ్ళకిష్టమైన మల్లెపూలు, తాజా తాజా మల్లెపూలమ్మా, రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి అంటూ రామ్మూర్తి అరుస్తూ ఉండేవాడు. దాంతో ఆడవాళ్లందరూ రామ్మూర్తి దగ్గరే పూలు కొనేవారు. ఇంకో రోజు సంతకొచ్చి కూరగాయలమ్మేవాడు. పురుగుల మందు కొట్టకుండా సహజంగా పండించిన కూరగాయలమ్మా, నిగనిగలాడే వంకాయలు, లేత లేత బెండకాయలు అంటూ అమ్ముతూ ఉండేవాడు. అలాగే వచ్చే జనాలతో అయితే చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండేవాడు. అక్క, చిక్కుడుకాయలు తాజాగా ఉన్నాయి తీసుకోండి, ముల్లంగి తీసుకోచెల్లమ్మా, ముల్లంగి సాంబార్లో అదిరిపోద్ది అని ఇంట్లో వాడిలాగా చెబుతూ అందరిలో మంచి పేరే తెచ్చుకున్నాడు. అలా కొంచెం కొంచెం ఆదాయాన్ని సంపాదించసాగాడు. ఈ డబ్బుతో మా ఆవిడికి గాజులు కొనుక్కున్నా, మా వాడెప్పటి నుండో సైకిల్ అడుగుతున్నాడు, అది కూడా కొనాలి అని ఒక్కో ఆశ తీరుస్తూ రామ్మూర్తి కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. కాని పేదవాని కష్టాలు వెంటనే తీరిపోవు కదా. సంతలో రామ్మూర్తి అమ్ముతూ ఉండగా ఒకరోజు భూపతి వచ్చాడు. ఏమయ్యా రామ్మూర్తి, బాగా సంపాదిస్తున్నట్టున్నావు? రామ్మూర్తి ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నాడు. సరే, జరిగిందేదో జరిగింది, భూమి అలాగే ఉంది, వచ్చి కౌలు చేసుకో. వద్దయ్యా, ఇదే బాగుంది, ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు మూర్తి, దా వచ్చి తీసుకో. వద్దయ్యా అంటూ సున్నితంగా తిరస్కరించాడు. ఇది బాగుందయ్యా, వ్యవసాయం ఎక్కడ చేస్తే ఏముంది? ఏంటి, నేనే అడుగుతున్నానని మొండికేస్తున్నావా? మట్టిలో కప్పెడతాను. అయ్యా, నేను రైతునయ్యా, మట్టిని చూసి భయపడ్ను అని చెప్పి వెళ్లిపోయాడు. భూపతి అహంకారం దెబ్బతినింది. తర్వాత రోజు రామ్మూర్తి సంతకి వచ్చేసరికి సంతని నిర్వహించే అధికారి వచ్చాడు. ఈ స్థలం మీకు కేటాయించలేదు అని చెప్పగానే రామ్మూర్తికైతే ఏమీ అర్థం కాలేదు. అక్కడ చివర మీకు స్థలం కేటాయించాం అనగానే రామ్మూర్తి కొంచెం బాధతో చివరన వెళ్లి నిలబడ్డాడు. రోజూ ఉండే స్థలంలో రామ్మూర్తి లేకపోవడంతో చివరిదాకా రాలేక ఆదాయం తగ్గిపోయింది. దాంతో రామ్మూర్తి చాలా బాధపడుతూ ఉండేవాడు. ఈ విషయం తన భార్య అలాగే కొడుక్కి చెప్పి చాలా బాధపడ్డాడు. నాన్నా, ఇది పెద్ద విషయం కాదు, కాలం మారుతుంది, మనం పూలు కూరగాయలు ఇంటికే సరఫరా చేద్దాం. ఏంటి, ఇంటికి సరఫరానా? అవునన్నా, వచ్చే కాలంలో ఇది బాగా జరుగుతుంది, అందరూ ఇంటి నుండే తెచ్చుకుంటారు. పట్నంలో ఇది మొదలైంది నాన్న, మనం కూడా అలాగే చేద్దాం అని చెప్పి వివరంగా చెప్పాడు. ఆ రోజు సాయంత్రం రామ్మూర్తి తనకి తెలిసిన వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఏం కావాలో ముందు రోజు సాయంత్రం రాసుకుని వచ్చేవాడు. తర్వాత రోజు ఉదయం ఎవరికి ఏ పూలు కావాలి, ఏ రకాల కూరగాయలు కావాలో అన్నీ ఇంటికి తెచ్చేవాడు. దీనికి చుట్టుపక్కల ఊర్లలో కూడా మంచి స్పందనొచ్చింది. దాంతో తన ఆదాయమూ పెరిగింది. ఇక అప్పటినుంచి రామ్మూర్తి ఇంటి ఆవరణలో అలాగే డాబా మీద ఇంకా ఇంటి ముందు కూడా రకరకాల చెట్లు వేసి పెంచడం మొదలుపెట్టాడు. ఇంట్లో మొత్తం పూల మొక్కలతో కూరగాయల మొక్కలతో నిండిపోయింది. ఇక వచ్చే డబ్బుతో రామ్మూర్తి తన కుటుంబాన్ని ఆనందంగా పోషించాడు. రైతు తలుచుకుంటే భూమి, మార్కెట్ కూడా రైతు దగ్గరికే వస్తుంది అని రామ్మూర్తి నిరూపించాడు. ఒక చరిత్రే సృష్టించాడు. ప్రతి కష్టం ఒక అవకాశంగా మారుతుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. శైలజ తన భర్త చనిపోవడంతో కైలాష్పురమైన తన ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో నరేంద్ర భూపతి మరియు తన భార్య అయిన తులసి అటుగా వెళుతూ ఉంటారు. ఏవండి, శైలజ తన భర్తని పోగొట్టుకుని బాధపడుతూ ఉంటుంది కదా, ఇటువైపే వాళ్ళిల్లు, ఒకసారి వెళ్ళి పలకరించొద్దామండి. సరే, వెళ్దాం. అవును, తులసి వాళ్ళ భర్తని పోగొట్టుకుంది కదా, తనకి జీవనాధారం ఏంటి? ఒక పిల్లాడు కూడా ఉన్నాడేమో. ఏమోనండి, నాకు తెలీదు. నేను శైలజని కలిసి చాలా కాలమే అయింది. సరే, ముందు లోపలికి వెళ్దాం పద. అలా అనేసి లోపలికి వెళ్తారు. అక్కడ చూసేటప్పటికి శైలజ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. శైలజ, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంకా ఎంతకాలం అలా బాధపడుతూ కూర్చుంటావు? ఏం చేయమంటారు అమ్మగారు, ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వీడు చూస్తే స్కూల్కి వెళ్లే వయసు, ఇప్పుడు స్కూల్ కూడా మానేసి ఇంట్లో కూర్చున్నాడు. నాకు పని ఏమీ లేదు. మాకున్నది ఇల్లు ఒక్కటే, ఇది కూడా అమ్మేస్తే మేమెక్కడుంటాం, ఎట్లా బ్రతుకుతాం? అందుకే భయం వేస్తుందమ్మా. నువ్వు చాలా కాలం నుంచి పనిలో సహాయం కోసం వెతుకుతున్నావు కదా తులసి,
శైలజ పనికొస్తుందేమో అడిగితే మంచిది. ఆ వచ్చిన డబ్బులు తనకు ఉపయోగపడతాయిగా. శైలజ, నువ్వొస్తావా? పనికి జీతం ఇస్తాను, భోజనం కూడా పెడతాను. ఇలా పనికి పిలుస్తున్నానని ఏమీ అనుకోకు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని పిలిచాను. అనుకోవడానికి ఏముందమ్మా, మీరు నా మంచి కోసమేగా ఆలోచిస్తున్నారు. నాకు సహాయం చేద్దామనేగా అనుకుంటున్నారు. మీరు నన్ను, నా బిడ్డని బాగా చూసుకుంటారన్న నమ్మకం ఉంది. అలా పొద్దున్నంతా పనిచేసుకుంటూ రాత్రైతే తన పిల్లాడితో పాటు తన ఇంటికి వెళ్ళిపోతూ ఉండేది. ఆ వచ్చిన డబ్బులతో పిల్లాడిని చదివించుకుంటూ తనకి మంచి భవిష్యత్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉండేది శైలజ. అబ్బాయి కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగమే సంపాదిస్తాడు. ఇంట్లోకి కావలసినవన్నీ వస్తువులు కొంటాడు. అలా ఒకరోజు, అమ్మా, నేను బానే సంపాదిస్తున్నాను. నువ్వింక పని చేయకమ్మా, ఇంట్లోనే ఉండు. నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్విన్ని రోజులు నా కోసం కష్టపడింది చాలమ్మా. నీ సంతోషంలోనే నాకు ప్రశాంతత ఉంది నాన్న. నువ్వు చెప్పినట్టే చేస్తాను. మరి పనిలోకెళ్ళను. కాని మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న భూపతి గారికి, అలాగే తులసి గారికి విషయం చెప్పేసి వస్తాను. అవును, నాకు కూడా చాలా సహాయం చేశారు. నేను చదువుకునేటప్పుడు పుస్తకాలు కొన్నారు. నాకు వేసుకోవడానికి బట్టలు ఇచ్చేవారు. వెళ్ళమ్మా, చెప్పేసిరా. సరే అని శైలజ వెళ్ళి భూపతి గారింటికి చేరుకుంటుంది. అమ్మగారు, నేనిక పనిలోకి రాలేనమ్మా. మా అబ్బాయి వద్దంటున్నాడు. ఇన్నాళ్ళు కష్టపడింది చాలు, ఇక నుంచి నేను చూసుకుంటాను అని అంటున్నాడు. నువ్విన్నాళ్ళు కష్టపడింది చాలు, వెళ్ళి ఇకనైనా సుఖపడు, విశ్రాంతి తీసుకో. కాని ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేమున్నామని మర్చిపోబాకు శైలజా. అలాగేనమ్మా, ఇన్ని రోజులు మీరందరూ నన్ను, నా బిడ్డని ఎంత బాగా చూసుకున్నారో నాకు తెలుసమ్మా. సరేనమ్మా, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్న శైలజ ఇంటికి చేరుకునేటప్పటికీ అక్కడ ఇంట్లో కొంతమంది ఉంటారు. వీళ్ళంతా ఎవరు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? అమ్మా, ఈ అమ్మాయి నాతో పాటు మా ఆఫీస్లోనే పనిచేస్తుందమ్మా. వీళ్ళేమో వాళ్ళ అమ్మా నాన్న నిన్ను కలవటానికి వచ్చారు. నమస్కారమండి. నమస్కారమండి, బావున్నారా? అమ్మా, నేను మరియు చందన ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఆ విషయం మీద మాట్లాడడానికి వీళ్ళొచ్చారు. అదేంటి నాన్న, నాకొక్క మాట కూడా చెప్పలేదు. ఏకంగా ఇంటికి పట్టుకుని వచ్చేసావు. పెళ్లికింకా 10 రోజులే ఉందమ్మా, అందుకే వచ్చారు. అదేంటి, ముహూర్తాలు కూడా పెట్టేశారా? అవునమ్మా, పెట్టేశారు. ఇంకో 10 రోజుల్లోనే పెళ్లి. మీరు మీ భర్త ఎంత మంచివాళ్ళండి. కొడుకు చదువు కోసం వాళ్ళ నాన్నగారు అప్పట్లోనే సంపాదించి దాచిపెట్టారు. ఆ డబ్బులు మీకోసం ఉంచుకోకుండా మీరు మీ బిడ్డను చదివించారు. మీకెవరు చెప్పారండి? మీ అబ్బాయి అండి. మీ గురించి, మీ భర్త గురించి అన్ని విషయాలు చెప్పారు. సరేనండి, మేము వెళ్ళొస్తాం. పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి, సమయం తక్కువగా ఉంది. సరేనండి అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. శైలజ వెంటనే సురేష్ని అడుగుతుంది. ఏం జరుగుతుంది? వాళ్ళ మట్టు కళ్ళొచ్చి పెళ్ళంటున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను పనిలో చేరినప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం అమ్మా. వాళ్ళ నాన్నగారు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు. వాళ్ళది కొంచెం డబ్బులున్న కుటుంబం, అందుకే నేను పనిలో కూడా వెళ్ళొద్దని చెప్పాను. సర్లే, నీ ఇష్టం. అలా బాధపడుతూ భూపతి గారింటికి చేరుకుంటుంది. ఇక్కడ జరిగిందంతా తులసికి చెప్తుంది. అయినా నువ్వు తను చెప్పిందల్లా తలూపుతున్నావు, ఒప్పుకుంటున్నావు. నువ్వు తన కారణాలు చెప్పి నచ్చ చెప్తేనే కదా వాడు తెలుసుకుంటాడు. వాడు కూడా చిన్నపిల్లవాడేగా. నువ్వన్నిటికీ మంచితనంగా ఉంటే వాడు ఎప్పటికి అర్థం చేసుకోడు. వాడు చెప్తే వినే స్థాయిలో లేడమ్మా. నాకు బాధ అనిపించి మీకు చెప్తామని వచ్చాను. నేను వెళ్తానమ్మా. సర్లే, జాగ్రత్తగా వెళ్ళి శైలజ. కొన్ని రోజుల తర్వాత సురేష్కి మరియు చందనకి వివాహం జరుగుతుంది. తన కొడుకు వివాహం చూసి శైలజ చాలా సంతోషపడుతుంది. ఇల్లు ఎలా ఉందమ్మా, నీకు నచ్చిందా? పర్లేదు అని చాలా గర్వంగా సమాధానం చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. తనకి కొత్త కదా, ఇంకా ఏమీ తెలీదా అని శైలజ అనుకుంటుంది. ఇక మరుసటి రోజు పొద్దున్నే లెగిసి శైలజ అన్ని పనులు చేస్తుంది. ఇంతలో నిద్రలేచి చందన వస్తుంది. ఏం కావాలమ్మా చెప్పు, నేనిస్తాను. నాకు కాఫీ కావాలి, కానీ నా కాఫీ నేనే పెట్టుకుంటాను. నా చేతి కాఫీ అంటేనే నాకిష్టం అంటూ కాఫీ చేసుకుని తన కోసం, తన భర్త కోసం కాఫీ పెట్టుకుని గదిలోకి వెళ్ళిపోతుంది. బయటకొచ్చిన చందనతో శైలజ ఇలా అంటుంది. అమ్మా, మధ్యాహ్నం భోజనం ఏం తింటావు? నువ్వేం పని చేయక్కర్లేదు. నువ్వేం తింటావో చెప్పు,
అవన్నీ నేనే వండి పెడతాను. నా కోసం సురేష్ కోసం బయట నుంచి భోజనం తెప్పించుకుంటున్నాం. మీకేం కావాలో అది వండుకోండి. ఎందుకమ్మా బయట భోజనం? సురేష్కి అసలే పడదు. మన ముగ్గురికేగా, నేను వండేస్తానులే. ఆ మాట విన్న చందన కోపంతో తన గదిలోకి వెళ్లి సురేష్కి చెప్తుంది. సురేష్ బయటకొచ్చి, ఏంటమ్మా, ఇంట్లో ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా ఏంటి? ఏదో ఒకటి అనకపోతే నీకు అవదా? నేనేమనలేదురా. నేను ఇప్పటికే చాలాసార్లు బయట తిన్నాను. అయినా నాకు బయట భోజనం అలవాటైపోయింది. మరి ఇంట్లో తగులు పెట్టమాకు, ప్రశాంతంగా ఉండని మమ్మల్ని. రోజురోజుకి సురేష్ ఏదో ఒకటి అనటంతో చాలా బెంగ పెట్టుకుంటుంది శైలజ. ఒకరోజు సురేష్ వాళ్ళింటికి చందన ఫ్రెండ్ వస్తుంది. ఏంటి బావున్నావా? ఏం చేస్తున్నావు? ఈ మధ్య కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏం లేదు, చిన్న స్టార్టప్ పెట్టాను, అది బాగా క్లిక్ అయింది, అందుకే బిజీ అయిపోయాను. ఇంతకీ మీరిద్దరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేశారా? మంచిదే. మేం కూడా ఏదో ఒకటి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. అదే విషయం సురేష్ ఆలోచిస్తున్నాడు. సరేరా, వెళ్తాను, మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేం కూడా మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సురేష్కి డబ్బులు అడుగుతాను బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఈవిడొకటి ఇంట్లో ఉంటుంది కదా, ఏం చేసినా ప్రతిదానికి అడ్డుపడుతూనే ఉంటది. ఇక ఇంతలో సురేష్ ఇంటికొస్తాడు. ఇదిగో చందన, ఈ డబ్బులు తీసి లోపల పెట్టు. ఆఫీస్లో ఇంత క్యాష్ ఉంచడం మంచిది కాదు. బాస్ ఇంటికి వెళ్ళిపోయారు. బాస్ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇద్దామంటే ఇదిగో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, అందుకే ఇంటికి తెచ్చాను. రేపు తెల్లవారు వెళ్ళి ఇస్తాను. చందన డబ్బులు తీసుకుని లోపల పెడుతుంది. సురేష్ మరియు చందన తెల్లవారు లెగిసి డబ్బులు పట్టుకెళ్లడం మర్చిపోయి డ్యూటీకి వెళ్ళిపోతారు. అయ్యో చందన, డబ్బులు ఇంట్లోనే మర్చిపోయాను. బాస్ వచ్చాక పర్మిషన్ తీసుకుని వెళ్ళండి. ఇక ఇంటికి వెళ్లి చూసేటప్పటికి సూట్ కేస్ ఖాళీగా ఉంటుంది. అందులో రూపాయి కూడా ఉండదు. వెంటనే చందనని ఇంటికి రమ్మని పిలుస్తాడు. ఏమైందండి, అంత అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు? నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా దాయమని, ఇప్పుడు ఆ డబ్బులు సూట్ కేసులో లేవేంటి? మీరిచ్చిన వెంటనే అక్కడే పెట్టాను. ఇప్పుడు ఏమైందో నాకు తెలియదండి. బహుశా మనం డ్యూటీకి వెళ్ళిపోయాక గాని రాత్రి గాని ఎవరైనా తీశారేమో. అవి తర్వాత ఆలోచిద్దాం. ముందు సేవింగ్స్లో ఉన్న డబ్బులు తీసి బాస్కి ఇచ్చేస్తాను అని చెప్పి ముందు బాస్కి డబ్బులు ఇచ్చేసి ఇంటికి చేరుకుంటాడు. అసలు ఇంట్లో పెట్టిన డబ్బులు ఎలా పోయాయి నాకేమీ అర్థం కావటం లేదు. పోతే సూట్ కేసుతో సహా పోవాలి కదా. సూట్ కేసు తెరిచి డబ్బులు తీసి మళ్ళీ ఆ సూట్ కేసు యథావిధిగా పెట్టేశారు. ఇది ఖచ్చితంగా ఇంట్లో వల్ల పని అయి ఉంటుంది. మీ అమ్మగారిని అడగండి. మీరావిడికి డబ్బులేమి ఇవ్వట్లేదు కదా, ఇంట్లో డబ్బులు తనే తీసుకుని ఉంటది. సురేష్ వెంటనే తన అమ్మగారిని పిలుస్తాడు. ఏమైంది నాన్న? నేను నిన్న డబ్బులు తెచ్చిపెట్టాను. అవి ఆఫీస్ డబ్బులు. నువ్వేమన్నా తీసావా? నాకేం తెలీదు నాన్న, నేనేం డబ్బులు తీయలేదు. అసలు నువ్వు తెచ్చినట్టు కూడా నాకు తెలీదు. అయినా నువ్వు చాలాసార్లు ఆఫీస్ డబ్బులు తెచ్చావు కదా, ఇప్పటి వరకు ఎప్పుడైనా పోయాయా? అప్పుడంటే నువ్వు పనిచేసేదానివి, నీకు డబ్బు అవసరం లేదు. ఇప్పుడైతే నీ చేతిలో డబ్బులు లేవు కదా, తీసే అవకాశం ఉంది. చందనక తన శాలరీ వస్తుంది కాబట్టి తనకి డబ్బులు తీసే అవసరం లేదు. డబ్బులు కావాలంటే నన్ను అడగచ్చు కదా, నేను ఇస్తాను కదా. నువ్వు ఆఫీస్ డబ్బులు తీయాల్సినంత పనే ఉంది. నేను నిజం చెప్తున్నాన్రా, నేనేం డబ్బులు తీయలేదు. ఆయన నన్ను దొంగ అని ముద్ర వేశాక నేను మరీ మీ ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళి భూపతి గారింటికి చేరుకుంటుంది శైలజ. ఏంటి శైలజ, ఈ సమయంలో వచ్చావు? ఎందుకలా ఏడుస్తున్నావు? నా కొడుకు నన్ను దొంగ అని అంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది. అక్కడుండలేక ఇక్కడికి వచ్చేశాను. నేను నీకు చాలాసార్లు చెప్పా, నువ్వు ప్రతిదానికి తలూపి అతి మంచితనం చేయకు అని. కానీ నువ్వు వినలేదు. నీ కొడుకు ఏదంటే దాన్నే పాటించావు. ఈ రోజు నుండి నువ్వెక్కడికి వెళ్ళకో, నా దగ్గరే ఉండు. నాకు కలిగింది పెడతాను, ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉందాం. అయినా నా దగ్గర పనిచేసేటప్పుడు నువ్వు చాలా బాగుండేదానివి. ఇప్పుడేంటి ఇలాగ అయిపోయావు? ఏం లేదు అమ్మగారు, నా కొంట్లో కొంచెం బాగోడలేదు. జాగ్రత్త, కొంచెం విశ్రాంతి తీసుకో శైలజ. ఇంతలో చందన మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఇంత పెద్ద బిజినెస్ పెట్టావు చందన, అసలు నీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నా దగ్గర సేవింగ్స్ కొన్ని ఉన్నాయి, మిగతావి మా నాన్నని అడిగాను, నాకు నాన్న ఇచ్చారు. చందన అక్కడి నుంచి వెళ్లి తన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టు అందరికీ ఆహ్వానాన్ని ఇస్తుంది. చాలా మంది ఫ్రెండ్స్ అక్కడికి చేరుకుంటారు. ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి కలుస్తుంది. ఏంటే సురేష్ డబ్బులు ఇవ్వడం లేదని బిజినెస్ కోసమని అన్నావు, ఇప్పుడెలా పెట్టావే బిజినెస్? నేను సురేష్ని అడిగాను కదా, ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినట్లేదు. అందుకే
సురేష్ మొన్న ఆఫీస్ నుంచి డబ్బులు తెచ్చి పెడితే నేనే తీసేసి దాచేసుకున్నాను. సురేష్ అడిగితే నాకు తెలీదని చెప్పాను. వెంటనే వాళ్ళ అమ్మ తీసిందేమో అని డౌట్ పెట్టడంతో వాళ్ళ అమ్మని అడిగాడు. తన కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నాకు 2 రకాలుగా లాభాలు జరిగాయి. ఒకవైపు ఆవిడ వెళ్ళిపోయింది, ఇంకోవైపు డబ్బులు వచ్చాయి. నువ్వు భలే తెలివైన దానివే. ఆ మాటలన్నీ సురేష్ పక్క నుంచి వింటాడు. నన్నెంత మోసం చేశావు. చిన్నప్పటి నుంచి నన్ను అల్లారు ముద్దుగా పెంచిన మా అమ్మని నా చేతి మాటలు అనిపించావు. నువ్వే డబ్బులు తీసి దాచేసి ఆవిడ మీద నెట్టేశావు. పాపం ఆవిడెంత బాధపడిందో. నాకు చిన్నప్పటి నుంచి ఏ లోటు రానివ్వకుండా పెంచింది. నేను నీ మాయలో పడి ఆవిని తక్కువగా చూశాను. అలా అనేసి వెంటనే పరిగెత్తుకుని వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గరికి చేరుకుంటాడు. అమ్మా, ఎక్కడున్నావు? మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేకపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆవిడక్కడే చనిపోయింది. ఆ విషయాన్ని ఇంట్లో ఉన్న పనివాడి చేత కబురు పెడితే మీ ఆవిడ నువ్వు చాలా బిజీగా ఉన్నావని చెప్పింది. అందుకే అన్ని పనులు మేమే ముగించేశాం. అయినా చిన్నప్పటి నుంచి నిన్ను లాలించి పెంచిన తల్లినే నువ్వు కాదన్నావు. ఆవిడెంత బాధపడి ఉంటది. ఒక్కసారైనా ఆలోచించావా? తన జీతం డబ్బులతో ఒక చీర కొనుక్కున్నట్టు తెలీదు. ఎప్పుడు నా పాత చీరలే కట్టుకునేది. నేను చాలాసార్లు చెప్పా, నీ యతి మంచితనం మంచిది కాదు, నువ్వే ఇబ్బంది పడతావని. నువ్వు ఈరోజు వచ్చి ఏడ్చుకొని క్షమించమని అడిగినా ఆవిడ తిరిగి రాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏ లాభం, వెళ్ళిపో అని బాధపడుతూ మనసులో చాలా ఏడ్చుకుంటూ పైన ఉన్న తన తల్లిని క్షమించమంటూ అక్కడి నుంచి సురేష్ వెళ్ళిపోతాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.